హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా మస్కట్లో బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. గల్ఫ్ కంట్రీలో చాలా ఇబ్బందిగా కష్టంగానూ ఉంది. ఇక్కడైతే బాగా యుద్ధాలు జరుగుతున్నాయి కదండి. అందుకే ప్లీజ్ అండి, నా ఛానల్ను చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ నేను చూపించే రెసిపీ అయితే మటన్ అండ్ మునక్కాడ కర్రీ అండి. సింపుల్ అండ్ టేస్టీగా నేనైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఈ మస్కట్లో అరబ్బీ వాళ్ళకైతే నేను మటన్ కర్రీ చేశానండి. వాటిలో కొంచెం అయితే నేను మటన్ తీసుకుని ఉడికిచ్చిన మటన్ అండి అది. అందులోకి నేను కొన్ని మునక్కాడలు కూడా వేసి కర్రీ అయితే చేసుకున్నానండి. నేను ఏ విధంగా చేసుకున్నాను అన్నది చూపిస్తాను ఫ్రెండ్స్. ఎర్రగడ్డ టమోటానైతే చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. 4 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి ఉంచుకున్నానండి. ఇక్కడ పచ్చికరివేపాకు, కొత్తిమీర అండి. ఏ కర్రీలోకైనా ఇవి ఖచ్చితంగా ఉండాలండి. ఏ కంట్రీలో ఉన్నా చాలా బాగుంటాయి కర్రీలోకి. నేను కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, టమోటా, పచ్చిమిర్చి, మునక్కాడనైతే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. మటన్ ముందుగా ఉడికించుకున్నాం కాబట్టి ఈ మునక్కాడనైతే కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే ఉడుకుతుంది కదండి మటన్తో పాటు. ఈ విధంగా అయితే మునక్కాడను ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు కావలసిన మసాలాలన్నీ వేసి కలుపుకుంటానండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నిటిని వేసి నేను ఈ కర్రీకి అంతా పట్టేలాగున ఈ విధంగా అయితే కలుపుకుంటున్నానండి. కొద్దిసేపు వీటన్నిటిని మూత పెట్టయితే ఉడికించుకున్నానండి. ఇప్పుడు కొంచెం ఒక రెమ్మ పచ్చికరివేపాకునైతే వేసుకుంటున్నాను. ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయే విధంగా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న గిన్నెలోనే ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకున్నానండి. ఈ విధంగా అయితే కర్రీ ఉడుకుతుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా సింపుల్గా అయితే చేసుకుంటున్నానండి. ఫైనల్గా అయితే నేను కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి అయితే కర్రీ అంతా ఈ విధంగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంతేనండి నా సింపుల్ అండ్ టేస్టీ మస్కట్లో మునక్కాడ మటన్ కర్రీ అయితే ఈ విధంగా అయితే వండుకున్నానండి. నేను రోజు ఇదే విధంగా కూరలు అయితే అస్సలు ఉండవండి. ఓకేనండి, కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం ఈ కర్రీని అయితే డిష్ అవుట్ చేసుకుందాము. వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఈ కర్రీని వేడివేడిగా పొగలిపోతుందండి కర్రీ. చూసారా ఫ్రెండ్స్, మస్కట్లో నా కూర. ఇక్కడ వీడియోలు తీయటానికి చాలా ఇబ్బందిగా ఉందండి. ప్లీజ్ అండి, అర్థం చేసుకొని నా వీడియోని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా నేనైతే రైస్ అయితే పెట్టుకొని వచ్చానండి తినటానికి.
అప్పుడైతే మన కాడ మటన్ కర్రీని అయితే వేసుకొని తింటున్నాను ఫ్రెండ్స్. చూడ్డానికి కూడా చాలా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఓకేనండి, నా వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనండి, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. ఓకే, బాయ్.